జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న వాళ్ళదే అన్ని రకాలుగా కూడా వారి యొక్క పరపతిని ఉపయోగించుకొని న్యాయాన్ని చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి బండి సంజయ్ గారి కుమారుడి మీద ఒక మైనర్ బాలికను మరి మొలెస్ట్ చేశారని వస్తున్నటువంటి ఆరోపణలో 10 రోజుల నుండి కూడా పోలీసులు కనీసం అరెస్ట్ చేయకుండా అబ్స్కాండింగ్ అనేటటువంటి పేరుతోని విచారణకు ఇవాళ వస్తాం రేపు వస్తామని చెప్తూ అలౌ చేస్తూ పైగా కోర్టుకు వెళ్లేటటువంటి ఒక అవకాశాన్ని కేవలం ఒక కేంద్ర సహాయ మంత్రి గారి కుమారుడైనందుకే వారికి ఇవ్వడం జరిగింది. అదే ఇంకెవరన్నా నార్మల్ పర్సన్ అయి ఉంటే, ఎటువంటి అధికారం వారి చేతిలో లేకుంటే ఇటువంటి అవకాశాలు పోలీసు వాళ్ళు ఎవరికి ఇవ్వరు. జనరల్గా పాక్సోలో కేసు పెట్టినప్పుడు 99% వెంటనే అరెస్ట్ చేయడము, విచారణకు పిలవడము జరుగుతుంది. కానీ అబ్స్కాండింగ్ అనే పేరుతోని కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు తన యొక్క పరపతిని ఉపయోగించి మాత్రమే మరి ఇట్లా డిలే చేస్తున్నారు. కాబట్టి మేము ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాం. నేను అఫీషియల్గా తెలంగాణ రక్షణ సేన నుంచి ఉత్తరం కూడా రాస్తా ఉన్నాను. ఈ మొత్తం కేసు విచారణ అయిపోయేంత వరకు బండి సంజయ్ గారిని సహాయ హోంశాఖ మంత్రి పదవి నుండి తొలగించాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక నిబ్బరంతో ఉండాలంటే, ఒక ధైర్యంతో ఉండాలంటే, వారికి నమ్మకం రావాలంటే న్యాయ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఈ అంశంలో పారదర్శకంగా మరి ఇన్వెస్టిగేషన్ జరగాలి. అట్లా పారదర్శకంగా జరగాలంటే అంత పవర్ఫుల్ పొజిషన్లో బండి సంజయ్ గారు ఉంటే అది జరగదనేటటువంటి విషయం గత 10 రోజుల్లో ఎస్టాబ్లిష్ అయింది. పోనీ 10 రోజులలో బండి సంజయ్ గారే తనంతట తాను అబ్బాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఉంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ అట్లా కాకుండా ఉన్నటువంటి చట్టంలో ఉన్న లొసుగులన్నీ వాడుకొని అన్ని రకాలుగా ఒక ప్రొటెక్షన్ తీసుకొని ఇవాళ మరి వారు ఇంకా కూడా అరెస్ట్ కాకుండా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ గారిని పదవి నుంచి తొలగించాలని చెప్పి నేను ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.